ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. అమెరికా ఇరాన్ మధ్య చర్చలు విఫలం కావడంతో ఇప్పుడు మరోసారి ఉద్రిక్తత పరిస్థితి ఏర్పడే అవకాశం ఉంది. ఇప్పుడు ప్రధానంగా హార్ముజ్ జలసంధిపై చర్చ జరుగుతుంది. హార్ముజ్ జలసంధిని దాటి ఇప్పటి వరకు బయటకు వస్తున్న 1 ఆరా నౌకలు కూడా ఇక కదిలే పరిస్థితి ఉండకపోవచ్చు. అమెరికా నౌకాదళం ఇవాల్టి నుంచి హార్ముజ్ దిగ్బంధం మొదలు పెడతామని సెంట్రల్ కమాండ్ ప్రకటించింది. ఈ మేరకు ఎక్స్ వేదికగా పోస్టు చేసింది. ఇరాన్ పోర్టుల్లోకి వెళ్లేవి బయటకు వచ్చే అన్ని దేశాల నౌకలను హార్ముజ్ వద్ద అడ్డుకుంటామని సెంట్రల్ కమాండ్ వెల్లడించింది. అదే సమయంలో ఇరాన్ నేతల పోర్టులకు వెళ్లి వచ్చే వాటికి అంతగా ఆటంకాలు కలిగించమని వెల్లడించింది. దీంతో పాటు గల్ఫ్ ఆఫ్ ఓమన్లో ప్రయాణించే అన్ని వాణిజ్య నౌకల నావికులు ఛానల్ 16లో అమెరికా దళాలతో టచ్లో ఉండాలని వెల్లడించింది. మరోవైపు ఐఆర్జీసీ కూడా అమెరికా దళాల ప్రకటనలకు తీవ్రంగా స్పందించింది. తమ సముద్ర కారిడార్లో ఎవరైనా దుండగడు వైఖరి ప్రదర్శిస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటారని పేర్కొంది. తప్పుడు లెక్కలేసుకుని చేపట్టే చర్యలు శత్రువును జలసంధిలోనికి సుడిగుండంలోకి మునిగిపోయేలా చేస్తాయని హెచ్చరించింది. హార్ముజ్ పూర్తిగా ఇరాన్ దళాల ఆధీనంలోనే ఉందని వెల్లడించింది. ఇరాన్ అమెరికా టెన్షన్లు పతాక స్థాయికి చేరడంతో మళ్లీ చమురు ధరలు భగ్గుమన్నాయి. నిన్న రాత్రి 11% పెరిగి బ్యారెల్ $105 వద్దకు చేరింది. అమెరికాకు చెందిన WTI క్రూడ్ $104.2 తాకింది. మరోవైపు బ్రెంట్ క్రూడ్ ధర $101 చేరింది. ఇప్పటి వరకు హార్ముజ్ నుంచి జరుగుతున్న స్వల్ప స్థాయి చమురు గ్యాస్ ఎగుమతులు కూడా నిలిచిపోనుండడంతో ఆసియా దేశాలకు ఇబ్బందులు తప్పేట్లు లేవు. ఇక ఆసియా మార్కెట్లు భారీ నష్టాల్లో నేడు ట్రేడింగ్ ను ప్రారంభించాయి. జపాన్కు చెందిన నిక్కీ, దక్షిణ కొరియాకు చెందిన కోప్సో సూచీలు 1% వరకు పతనమయ్యాయి. అమెరికా ఇరాన్ మధ్య చర్చలు విఫలం కావడంతో ఇప్పుడు మరోసారి ఉద్రిక్తత పరిస్థితి ఏర్పడే అవకాశం ఉంది. ఇప్పుడు ప్రధానంగా హార్ముజ్ జలసంధిపై చర్చ జరుగుతుంది. హార్ముజ్ జలసంధిని దాటి ఇప్పటి వరకు బయటకు వస్తున్న 1 ఆరా నౌకలు కూడా ఇక కదిలే పరిస్థితి ఉండకపోవచ్చు. అమెరికా నౌకాదళం ఇవాల్టి నుంచి హార్ముజ్ దిగ్బంధం మొదలు పెడతామని సెంట్రల్ కమాండ్ ప్రకటించింది. ఈ మేరకు ఎక్స్ వేదికగా పోస్టు చేసింది. ఇరాన్ పోర్టులోకి వెళ్లేవి బయటకు వచ్చే అన్ని దేశాల నౌకలను హార్ముజ్ వద్ద అడ్డుకుంటామని సెంట్రల్ కమాండ్ వెల్లడించింది. అమెరికా ఇరాన్ మధ్య చర్చలు విఫలం కావడంతో ఇప్పుడు మరోసారి ఉద్రిక్తత పరిస్థితి ఏర్పడే అవకాశం ఉంది. ఇప్పుడు ప్రధానంగా హార్ముజ్ జలసంధిపై చర్చ జరుగుతుంది. హార్ముజ్ జలసంధిని దాటి ఇప్పటి వరకు బయటకు వస్తున్న 1 ఆరా నౌకలు కూడా ఇక కదిలే పరిస్థితి ఉండకపోవచ్చు. అమెరికా నౌకాదళం ఇవాల్టి నుంచి హార్ముజ్ దిగ్బంధం మొదలు పెడతామని సెంట్రల్ కమాండ్ ప్రకటించింది. ఈ మేరకు ఎక్స్ వేదికగా పోస్టు చేసింది. ఇరాన్ పోర్టులోకి వెళ్లేవి బయటకు వచ్చే అన్ని దేశాల నౌకలను హార్ముజ్ వద్ద అడ్డుకుంటామని సెంట్రల్ కమాండ్ వెల్లడించింది. అదే సమయంలో ఇరానేతర పోర్టులకు వెళ్లి వచ్చే వాటిని అంతగా ఆటంకాలు కలిగించమని వెల్లడించింది. దీంతో పాటు గల్ఫ్ ఆఫ్ ఓమన్లో ప్రయాణించే అన్ని వాణిజ్య నౌకల నావికులు ఛానల్ 16లో అమెరికా దళాలతో టచ్లో ఉండాలని వెల్లడించింది. మరోవైపు ఐఆర్జీసీ కూడా అమెరికా దళాల ప్రకటనలకు తీవ్రంగా స్పందించింది. తమ సముద్ర కారిడార్లో ఎవరైనా దుందుడుకు వైఖరి ప్రదర్శిస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటారని పేర్కొంది. తప్పుడు లెక్కలేసుకుని చేపట్టే చర్యలు శత్రువును జలసంధిలోకి సుడిగుండంలో మునిగిపోయేలా చేస్తాయని హెచ్చరించింది. హార్ముజ్ పూర్తిగా ఇరాన్ దళాల ఆధీనంలోనే ఉందని వెల్లడించింది.
ఇరాన్ అమెరికా టెన్షన్లు పతాక స్థాయికి చేరడంతో మళ్లీ చమురు ధరలు భగ్గుమన్నాయి. నిన్న రాత్రి 11% పెరిగి బ్యారెల్ $105 వద్దకు చేరింది. అమెరికాకు చెందిన WTI క్రూడ్ $104.2 తాకింది. మరోవైపు బ్రెంట్ క్రూడ్ ధర $101 చేరింది. ఇప్పటి వరకు హార్మూజ్ నుంచి జరుగుతున్న స్వల్ప స్థాయి చమురు గ్యాస్ ఎగుమతులు కూడా నిలిచిపోనుండడంతో ఆసియా దేశాలకు ఇబ్బందులు తప్పేట్లు లేవు. ఇక ఆసియా మార్కెట్లు భారీ నష్టాల్లో ట్రెండింగ్ ప్రారంభించాయి. జపాన్కు చెందిన నిక్కీ, దక్షిణ కొరియాకు చెందిన కోస్పో సూచీలు 1% వరకు పతనమయ్యాయి.